నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. గడిచిన దశాబ్ద కాలంలో భారత్ రక్షణ రంగంలో ఎంతో ప్రగతిని సాధించింది. ఇప్పుడు ఆ క్రమంలోనే మరొక అద్భుతమైనటువంటి ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. దీంట్లో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా సుదర్శన చక్ర మిషన్ సుదర్శన చక్రను ప్రకటించారు. ఇది 2035 సంవత్సరానికల్లా సిద్ధం కావాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మిషన్ సుదర్శన చక్రలో ఇప్పటికే మనకి S-400 అందుబాటులో ఉంది. దానికి సుదర్శన చక్ర అని పేరు పెట్టారు. అయితే ఈ కొత్తగా ప్రకటించినటువంటి ఈ మిషన్ సుదర్శన చక్రలో ఎలాంటి ఆయుధాలు రాబోతున్నాయి, ప్రత్యేకంగా ఎలాంటి ఫీచర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి, ఇది అందుబాటులోకి రావడం ద్వారా ఎంత భారత్ యొక్క శక్తి ఎంత మెరుగుపడుతుంది, ఈ అంశాన్ని గురించి మనం బ్రీఫ్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్ అలాగే అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. నమస్తే రాజు గారు. నమస్తే. మనకి రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400కి ఇప్పటికే మనం సుదర్శన చక్ర అని చెప్పి పేరు పెట్టాము. అయితే ఈ మిషన్ సుదర్శన చక్ర ద్వారా 10 సంవత్సరాల సమయం ఇచ్చారు. ఏంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇప్పుడు అందుబాటులో ఉన్నటువంటి ఈ S-400 కంటే కూడా ఎక్స్ట్రా ఫీచర్స్ కానీ ఎడిషనల్ ఫీచర్స్ కానీ ఏముండబోతున్నాయి? ఇది పర్టికులర్గా ఒక కంప్లీట్ వెపనా లేకపోతే మల్టిపుల్ ఏమైనా వస్తున్నాయా? గారు, ఇది ఒక వెపన్ కాదండి, మల్టీ లేయర్డ్ డిఫెన్స్ స్ట్రక్చర్ తయారు చేయబోతున్నాము. అంటే షార్టెస్ట్ రేంజ్ నుంచి తీసుకొని చాలా దూరం దాకా కొట్టగలిగినటువంటి మల్టిపుల్ లేయర్స్ లో మన దేశాన్ని రక్షించే దిశగా ఈ యొక్క ప్రతిపాదన మోదీ గారు ఇచ్చారు. నిన్న ఆయన స్పీచ్ లోనే చూస్తే డిఫెన్స్ సంబంధించినటువంటి అసెట్సే కాకుండా, అంటే మన ఎయిర్ ఫీల్డ్స్ కానీ, మన ఆయుధ సామాగ్రి పెట్టినటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా మనకు మిలిటరీ స్థావరాలు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఆ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్, మిలిటరీ ఇన్స్టలేషన్సే కాకుండా సివిలియన్ ఇన్స్టలేషన్స్ కూడా ప్రొటెక్ట్ చేయాలి అన్నది దీని ఉద్దేశం. ఫర్ ఇన్స్టెన్స్, మనకు అసీం మునీర్ ఫ్లోరిడాలో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ లో మేము అదానీ యొక్క జామ్నగర్ రిఫైనరీని మేము కొడతామని చెప్పి బెదిరించారు. అలాగే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో డ్యామ్స్ కడితే కనుక డ్యామ్స్ కట్టేంత వరకు మేము వెయిట్ చేస్తాము, కట్టిన తర్వాత 10 మిసైల్స్ వేసి దాన్ని కూలగొడతామని చెప్పి బెదిరించాడు. కాబట్టి ఇవి సివిలియన్ టార్గెట్స్. ఎప్పుడు కూడా యుద్ధాల్లో సివిలియన్ టార్గెట్స్ మీద మనం యుద్ధం చెయ్యం. మనం ఇన్ఫాక్ట్ మనకి జరిగినట్టు 3-4 యుద్ధాల్లో కూడాను 47-48 యుద్ధంలో కావచ్చు, 65 యుద్ధం కావచ్చు, లేదా 71లో జరిగిన యుద్ధం కావచ్చు, లేదా కార్గిల్ యుద్ధం కావచ్చు, ఒకరి దేశంలో ఒకరి సివిలియన్ పాపులేషన్స్ ని పెద్దగా టార్గెట్ చేయలేదు. క్రాస్ బార్డర్ ఫైరింగ్ లో వాళ్ళు వీళ్ళు చనిపోయారు, అది వేరే విషయం. కానీ మేజర్ గా మనం సివిలియన్ టార్గెట్స్ ఎప్పుడు కూడా టార్గెట్ చేయలేదు. ఫర్ ఇన్స్టెన్స్, టార్గెట్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ రావల్పిండి హెడ్ క్వార్టర్స్ ని టార్గెట్ చేసి ఉండొచ్చు, అలాగే వాళ్ళ పార్లమెంట్ ని టార్గెట్ చేసి ఉండొచ్చు. ఇలా చాలా మనం టార్గెట్ చేసి ఉండొచ్చు, మనం చేయలేదు. వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కువ చేయలేదు. ఎక్కువ మోస్ట్లీ మిలిటరీ మూవ్మెంట్స్ వీటి మీద ఎక్కువ టార్గెట్ ఉండేది. కొంత కొలెటరల్ డ్యామేజ్ జరిగిన మాట కూడా వాస్తవమే. కానీ అసీం మునీర్ లాంటి వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడంతో మన సివిలియన్ అసెట్స్ చాలా డేంజర్ లో వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాం మనము. అమృత్సర్ ని టార్గెట్ చేశారు, అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ ని టార్గెట్ చేశారు. కాబట్టి ఇటువంటి అంటే మన యుద్ధానికి సంబంధించిన కాకుండా సివిలియన్ సంబంధించింది లేదా నమ్మకానికి సంబంధించినటువంటి స్థావరాల మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ పూంచ్లో గురుద్వారా మీద దాడి చేసి గురుద్వారా చాలా కొంతమంది చనిపోయారు కూడాను. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన ప్రజలకు రక్షణ ఉండాలి అని చెప్పి ఒక కవచం లాగా నేను తయారు చేస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎలాగైతే సుదర్శన చక్రాన్ని వాడారో అలా దీన్ని వాడతామని చెప్పారు. సో కాబట్టి దీంట్లో 2 అంశాలు ఉంటాయి. సుదర్శన చక్రం కృష్ణుడి 2 అంశాలకు వాడారు. ఒకటి దుష్ట శిక్షణకు వాడారు, చాలా మందిని చంపడానికి వాడారు. అలాగే ప్రాక్టికల్ గా అర్జునుడు జయద్రథుడిని చంపడానికి పూనుకుని ఆయన వెళ్ళినప్పుడు సూర్యాస్తమయం అవ్వక ముందరే చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కాబట్టి సూర్యాస్తమయం అవ్వకుండానే సూర్యుడిని అడ్డుపెట్టారు సుదర్శన చక్రం పెట్టి. సూర్యుడు అడ్డుపడేసరికి ఇంకా సూర్యాస్తం అయిపోయింది అని జయద్రథుడు పైకి రాగానే ఆయన సుదర్శన చక్రం తీశారు. తీసిన తర్వాత అర్జునుడు జయద్రథుడిని చంపాడు. ఈ కథ మనకు తెలుసు. అంటే డిఫెన్సివ్ పర్పస్ ఒకటి, ఆఫెన్సివ్ పర్పస్ ఒకటి, 2 కూడా చేసే దిశగా సుదర్శన చక్రాన్ని రూపొందిస్తామని చెప్పి ఆయన చెప్పారు, మోదీ గారు చెప్పారు. కాబట్టి రాబోయే 10 సంవత్సరాలలో ఎన్నో యాంగిల్స్ లో ఇవన్నీ మాట్లాడబోతున్నారు. సో దీంట్లో మనకు
ఇప్పుడు ఉన్నటువంటి మన S-400 రష్యా నుంచి తెచ్చుకున్నటువంటి S-400 కి ఆల్రెడీ సుదర్శన్ చక్ర అని పేరు పెట్టారు. కాబట్టి దాన్ని దాన్ని ఎక్స్టెండ్ చేయబోతున్నారు. S-400 అన్నది లాంగ్ రేంజ్ మిసైల్, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్ కూడా అది షూర్ షాట్ గా కొట్టగలదు. ఎటువంటివి పెద్ద టార్గెట్స్, మేజర్ మిసైల్స్, ఫర్ ఇన్స్టెన్స్ న్యూక్లియర్ బాంబులు మన మీద వేయడం కానీ, లేదా వాళ్ళ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ కానీ, లేదా వాళ్ళ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, లేదా వాళ్ళ ఏవాక్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఇటువంటివి మేజర్ వాటిని షూట్ డౌన్ చేయడానికి మాత్రమే S-400 వాడుకుంటాం. చిన్న చిన్నవి డ్రోన్స్ వస్తున్నాయో లేదా చిన్న మిసైల్స్ వస్తున్నాయో షార్ట్ రేంజ్ ఇటువంటివి వచ్చినప్పుడు మనం S-400 వాడము. ఎందుకంటే S-400 చాలా ఖరీదైనటువంటి, ఒక్కొక్క మిసైల్ $1 మిలియన్ $2 మిలియన్ల ఖరీదు చేసేటువంటి మిసైల్స్ అన్ని కూడా. కాబట్టి దానిని $10,000 $5,000 డ్రోన్ మీద వాడడం అనేది అవివేకం, దాన్ని తట్టుకోలేము అటువంటి యుద్ధాలు. కాబట్టి మల్టీ లేయర్ వాడు ఎటువంటివి మన మీద ప్రయోగిస్తున్నాడో దానికి ధీటుగా దాని ఖర్చుకు సరిపోయేటువంటి ఖర్చుతో ఉన్నటువంటి అస్త్రాన్నే వాడాలి, మల్టిపుల్ లేయర్ లో వాడాలి. ఇప్పుడు ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ లో మనము IACCS అని చెప్పేసి ఒక సిస్టమ్ వాడాం, మనం ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ అంటారు దాన్ని ఆల్రెడీ వాడాము. దాన్ని ఆకాష్ తీర్ అని కూడా మనం అనొచ్చు. ఆకాష్ తీర్ అన్నది ఒక అస్త్రం కాదు, అస్త్రాలని అనుసంధానం చేసి దాన్ని ఇంటగ్రేట్ చేసేటువంటి ఒక సిస్టమ్, అది ఆకాష్ తీర్. దాంట్లో ఆకాష్ కూడా వాడాము. ఆకాష్ అనేది అస్త్రము, ఆకాష్ తీర్ అనేది ఒక సిస్టమ్. కాబట్టి ఈ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రమారమి ఇప్పుడు మోదీ గారు చెప్తున్నటువంటి ఏదైతే సుదర్శన్ చక్ర ప్రాజెక్ట్ అంటున్నారో దానికి సరిపోయేటువంటి ఉదాహరణ కింద మనం చూడొచ్చు. కానీ దీనికి లిమిటెడ్ అప్లికేషన్, ఓన్లీ డిఫెన్స్ కి సంబంధించిన కొన్ని స్థావరాల్లో మాత్రమే మనం పెట్టుకుందాం. ఇప్పుడు ఇజ్రాయెల్లో కానీ అమెరికాలో కానీ ఉన్నటువంటి ఐరన్ డోమ్, తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రపోజ్ చేస్తున్నటువంటి గోల్డెన్ డ్రోమ్, ఇటువంటివి ఏదైతే ఉన్నాయో డేవిడ్ స్లింగ్ అని ఇటువంటి పేర్లు పెట్టి వాళ్ళు ఏదైతే వాళ్ళ దేశాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారో అటువంటిదే. కానీ అంతకంటే ఇంకా చాలా సమగ్రమైనటువంటిది మోదీ గారు ప్లాన్ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ వాళ్ళ ఏరియా చాలా చిన్నది, ఆ దేశం చాలా చిన్న దేశం, వాళ్ళకున్న శత్రువుల యొక్క శక్తి చాలా తక్కువ. కాబట్టి ఆ దేశం మీద వచ్చేటువంటి ముప్పులన్నీ కూడాను చుట్టుపక్కల ఉన్న దేశాలే, హెజ్బుల్లా లెబనాన్ నుంచి, హౌతీలు యమన్ నుంచి, లేదా మనకు హమాస్ మనకు గాజా నుంచి, లేదా ఇరాక్ నుంచి కొంతమంది ఇరాన్ ప్రాక్సీలు. కాబట్టి పెద్ద దూరం లేదు, ఆ దూరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు ఏదో విధంగా రక్షించుకోవచ్చు. కాబట్టి వాళ్ళ టెక్నాలజీ అంతా కూడాను అటువంటి దిశగా వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ భారతదేశం చాలా చాలా పెద్ద దేశం, ఇజ్రాయెల్ కి కొన్ని రేట్ల పైన పైబడి ఏరియా ఉన్నటువంటి దేశం. వాళ్ళు అక్కడి నుంచి కొడితే కనుక అమృత్సర్ మహాన్ని కొడితే అది వేరే విషయం. ఢిల్లీని కొట్టాలంటే, అదే భోపాల్నో లేకపోతే మన నాగ్పూర్నో కొట్టాలంటే, హైదరాబాద్ కొట్టాలంటే, బెంగళూరు కొట్టాలంటే చాలా దూరం కొట్టాలి. కాబట్టి అంత దూరం నుంచి వస్తున్నటువంటి టెక్నాలజీ చాలా వేరే టైప్ లో ఉంటుంది. హైపర్సానిక్ మిసైల్స్ కావచ్చు, లేదా ఇంటర్ కాంటినెంటల్ బాలాస్టిక్ మిసైల్స్ కావచ్చు, చాలా ఉంటాయి. ఇజ్రాయెల్ కి అటువంటి థ్రెట్ లేదు, మనకు ఆ థ్రెట్ ఉంది. అలాగే అమెరికాకున్న థ్రెట్ పర్సెప్షన్ వేరే. అమెరికాకు శత్రువులు ఎవరు దరిదాపులో లేరు. ఒక సైడ్ చూస్తే అట్లాంటిక్ సముద్రం ఉన్నది, ఓషన్ ఉంది, ఇంకో సైడ్ పెసిఫిక్ ఓషన్ ఉంది. పైన చూస్తేనేమో కెనడా వాళ్ళ మిత్రదేశం, కింద చూస్తే మెక్సికో వాళ్ళ మిత్రదేశమే. మెక్సికో ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి ఏదైనా చొరబాటుదారులు వస్తే రావచ్చేమో, కానీ మేజర్ గా యుద్ధం అంటూ మెక్సికోతో ఎప్పుడు జరగదు. అలాగే అక్కడి నుంచి మేజర్ టెర్రరిస్ట్ అటాక్లు రావడానికి కూడా ఆస్కారం చాలా తక్కువే. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఐరన్ డోమ్, గోల్డెన్ డోమ్ ఏదైతే అంటున్నాడో దాని యొక్క ఫీచర్స్ వేరేలాగా ఉంటాయి, వాళ్ళ రెస్పాన్స్ టైం వేరేలాగా ఉంటుంది. మనకు అలా కాదు. భారతదేశానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు, ప్లస్ అంతర్గతమైన శత్రువులు మనకు ఉన్నారు. బహుశా బంగ్లాదేశ్ కూడా ఇంకో శత్రువుగా తయారయ్యేటువంటి ప్రమాదం మనకు ఉన్నది. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు వేరే దిశగా ఉన్నాయి. చాలా లార్జ్ ఏరియాను మనం ప్రొటెక్ట్ చేయాలి, మన అసెట్స్ చాలా ప్రొటెక్ట్ చేయాలి. బార్డర్ సరిహద్దులో మనం చూస్తే డ్యామ్స్ చాలా ఉన్నాయి మనకి. మనకు బాక్రానంగల్ డ్యామ్ ఉంది, అలాగే మనకు కిషన్ గంగా డ్యామ్ ఉంది, తర్వాత రత్లాం డ్యామ్ ఉంది. ఇటువంటి చాలా మనకు జమ్మూ కాశ్మీర్ లో ఉన్నాయి మనకు. అలాగే చూస్తే కనుక రాజస్థాన్ లో ప్రాంతంలో చూస్తే కనుక అక్కడ మన ఇన్స్టలేషన్స్, మన ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి మనకు. తర్వాత మనకు బాగ్లియార్ డ్యామ్ ఉంది, తర్వాత ఇటువంటివి చాలా ఉంది. అలాగే మనకు చైనా సైడ్ చూస్తే కనుక అక్కడ కూడా మన అసెట్స్ చాలానే ఉన్నాయి, అస్సాంలో కావచ్చు, బ్రహ్మపుత్ర నది మీద ఉన్నట్టు కావచ్చు. కాబట్టి మనకున్నటువంటి సెక్యూరిటీ రిస్క్ చాలా డిఫరెంట్ గా ఉంది ఈ దేశాలు కంపేర్ చేస్తే. అందుకనే అక్కడి నుంచి మనం ఏదైనా అస్త్రాలు తెచ్చి వాడుకున్నామంటే మన దేశానికి అంతగా పని చేయకపోవచ్చు. కాబట్టి మన దేశం యొక్క అవసరాల దృష్ట్యా మన దేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ, మనకున్నటువంటి రక్షణ, మనకు కావాల్సినటువంటి మనల్ని మనం రక్షించుకోవడానికి కావాల్సినటువంటి దిశగా మనం కొత్త టెక్నాలజీ మన దేశంలోనే తయారు చేయాలి అన్నది మోదీ గారి అభిప్రాయం. ఇంకొక కీలకమైన అంశం దీంట్లో ఏంటంటే
ఇందాక నేను చెప్పినట్టు సివిల్ అండ్ మిలిటరీ రెండింటిని అనుసంధానం చేసి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇప్పుడు మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొటెక్ట్ చేయాలి, దాని మీద ఎటువంటి దాడి జరగకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణ ఇస్తున్నాను. లేదా అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ ప్రొటెక్ట్ చేయాలి, లేదా వైష్ణవదేవి అమ్మవారిని ప్రొటెక్ట్ చేయాలి, కాశీ విశ్వనాథుడి ఆలయం ప్రొటెక్ట్ చేయాలి. ఇటువంటి ఏరియాస్ లో సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ పనిచేస్తుంది. అక్కడ ఆర్మీ మిలిటరీ దాంట్లో జోక్యం చేసుకోవాలి. కానీ వాళ్లకు ఉన్నటువంటి ఏవైతే డ్రోన్స్ పెడతామా, అక్కడ యాంటీ ఎయిర్ మిసైల్స్ పెడతామా, లేదా రేడియేషన్ మిసైల్స్ పెడతామా, లేజర్ మిసైల్స్ పెడతామా, ఏం పెడతామో ఏం పెట్టినా కానీ కూడా ఆ అసెట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ఏదైతే పెడతామో అది సివిలియన్ అడ్మినిస్ట్రేషన్, సివిలియన్ పోలీసు, ఇంటెలిజెన్స్, తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళు హ్యాండిల్ చేయాలి. కాబట్టి దానిని మిలిటరీ అసెట్స్ ని రెండింటిని అనుసంధానం చేయగలగాలి. అనుసంధానం చేస్తే కనుక ఒకటే కమాండ్ నిర్ణయిస్తుంది, ఆ సెక్యూరిటీ వలయం నిర్ణయిస్తుంది ఎక్కడ ఎప్పుడు పని చేయాలి. కాబట్టి దానికి సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి, మిలిటరీ కూడా ట్రైనింగ్ ఉండాలి, అన్ని త్రివిధ దళాలు దాంట్లో కలిసి ఉండాలి. ఇప్పుడు ఆర్మీ వేరేగా ఉంది, నేవీ వేరేగా ఉంది, ఎయిర్ ఫోర్స్ వేరేగా ఉంది. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఇంటిగ్రేట్ అవ్వాలి. ఎప్పుడు ఏ థ్రెట్ వచ్చినప్పుడు ఏ దళం దానికి స్పందించాలి, ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా దాంట్లో నిర్ణయించబడతాయి. కాబట్టి మొత్తం యావత్ భారతాన్ని కూడా రక్షించే ఒక కవచంగా తయారు చేసేటువంటి టెక్నాలజీని రాబోయే 10 సంవత్సరాలలో ఆవిష్కరించాలి అని చెప్పి మోదీ గారి యొక్క నిర్ణయం. అది కూడాను భారతదేశపు టెక్నాలజీ, ఇంకోరి మీద ఆధారపడకుండా చేయాలి. దీంట్లో మల్టీ లేయర్స్, నాకు నేను చెప్పినట్టు మనకు షార్ట్ టర్మ్ వి షార్ట్స్ అంటారు, వెరీ షార్ట్ రేంజ్ మిసైల్స్ ఉంటాయి చాలా దగ్గర. అంటే ఇన్ఫాక్ట్ దాంట్లో కొంత అయితే షోల్డర్ మీద పెట్టి ఫైర్ చేయాల్సిన అవసరం కూడా రావచ్చు అటువంటివి. వాటిల్లో సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్ అని ఉంటుంది. సాఫ్ట్ కిల్ అంటే కనుక పోతే దాని సిగ్నల్ ని కట్ చేస్తే కనుక ఎలక్ట్రానిక్ జామింగ్ చేసామంటే పడిపోవచ్చు, లేదా వలయం లాంటి ఒక వల లాంటిది వేసి దాన్ని పట్టుకోవచ్చు, నెట్ క్యాచర్స్ అంటారు, అటువంటివి చేయొచ్చు. హార్డ్ కిల్ దాన్ని షూట్ చేసి చంపేయడం. షూట్ లో కూడా మనం ఎటువంటిది, మనం ఒక మిసైల్ లాంటిది ఏదైనా కొట్టి ఏదైనా గన్ లాంటిది పెట్టి దాన్ని ఫైర్ చేసి దాన్ని షూట్ చేస్తామా, లేకపోతే ఇక్కడి నుంచి లేజర్ బీమ్ కొట్టి దాంతో మనం దాన్ని షూట్ డౌన్ చేస్తాం. కాబట్టి ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని ఇంటగ్రేట్ చేయడం. వెరీ షార్ట్ రేంజ్ నుంచి మీడియం రేంజ్ దాకా, లాంగ్ రేంజ్ దాకా మల్టిపుల్. ఇది డిస్టెన్స్ కు సంబంధించి. అలాగే పైకి వెళ్తే కనుక పైన కూడా మనకు ఆకాశం దాకా కూడా డిఫరెంట్ లేయర్స్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అమెరికాలో చైనీస్ బలూన్ వచ్చింది ఒక సంవత్సరాల క్రితం, మనకు గుర్తుండే ఉంటుంది. మన చైనీస్ టెస్ట్ బెలూన్ అన్నారు, అది అమెరికా మీద వెళ్తుంటే అది దానికి రెడార్ లేదు, ఎందుకంటే బెలూన్ అనేది ప్లాస్టిక్ తోట ఎంతో చేసి ఉంటుంది. కాబట్టి వీళ్ళు రెడార్ లో వచ్చేది హాయిగా అది మొత్తం వాళ్ళ మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద పెడుతూ సిగ్నల్స్ అన్ని కూడాను చైనాకి పాస్ ఆన్ చేసేది. తర్వాత ఎప్పుడో అది వాళ్ళ దేశం దాటి అట్లాంటిక్ ఓషన్ లో వెళ్ళగానే షూట్ డౌన్ చేశారు. అది పెద్ద మిసైల్ పెట్టి షూట్ డౌన్ చేశారు. దాని ఎక్విప్మెంట్ తీసి చూస్తే కనుక మొత్తం సిగ్నల్స్ అక్కడికి వెళ్తున్నాయి చైనా. కాబట్టి అంటే మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళగలిగినటువంటి స్పేస్ ఒకటైతే, అంతకంటే కింద మనకు డ్రోన్స్ ఉంటే కనుక ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే పైన కొన్ని ఎయిర్ అసెట్స్ ఇంకా చాలా పైకి వెళ్ళి ఆపరేట్ చేయగలిగినటువంటి డ్రోన్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, ఫైటర్ జెట్స్ కానీ ఉన్నాయి. అంతకంటే పైన ఏవాక్స్ లాంటివి పెట్టుకోవచ్చు మనము. ఏవాక్స్ కంటే పైన ఈ బెలూన్స్ లాంటివి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతకంటే పైన అఫ్ కోర్స్ స్పేస్ లో శాటిలైట్స్ ఉంటాయి. కాబట్టి మల్టీ లేయర్ ప్రొటెక్షన్ అనేది మనకు అవసరం. ఇది కూడా దీనికి సంధానం చేయాలి. ప్లస్ దీంట్లో మల్టిపుల్ థ్రెట్స్ ఉంటాయి. అన్ని కూడాను అక్కడి నుంచి బాంబులు పేల్చడం, అక్కడి నుంచి మన మీద అటాక్ చేయడమే కాకపోవచ్చు, వాళ్ళు ఎలక్ట్రానిక్ జామింగ్ చేయొచ్చు, హ్యాకింగ్ చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని మన సీక్రెట్స్ అన్ని వాళ్ళు తీసుకొని దీన్ని వాళ్ళ కంట్రోల్లో తీసుకోవచ్చు. ఇటువంటివి చాలా చేయొచ్చు, ఎలక్ట్రానిక్ చాలా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ థ్రెట్స్ నుంచి మనం ఎలా తట్టుకోవాలి, వీటికి ఎలా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాం. రీసెంట్ గా మనం అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయింది. అఫ్ కోర్స్ ఇంతవరకు మనకి ఇంకా ఏం తెలియలేదు, అది పైలట్ తప్ప లేకపోతే టెక్నికల్ ఫాల్ట్ తో పడిపోయిందా, లేదా ఎవరైనా బయట నుంచి ఏమైనా జామింగ్ లాంటిది చేసి దాన్ని ఏమైనా ఎలక్ట్రానిక్ గా దాన్ని ఏమైనా హ్యాక్ చేశారా, ఇది కూడా ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి ఆ కెపాసిటీస్ ఉన్నాయి మనకి. ఆల్రెడీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి మనకు ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో డావోస్ లో వీళ్ళందరూ కలుస్తారు. మనకు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వెళ్తుంటారు అక్కడికి. ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒక విధమైనటువంటి పాశవిక శక్తి ఉన్నటువంటి సంస్థ అది. వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తున్నారు, కరోనాలో మీరు చూసింది ఏమీ లేదు, ఇది ఒక ట్రైలర్ లాంటిది, దీని తర్వాత మేజర్ గా సైబర్ అటాక్స్ అవబోతున్నాయని చెప్పారు. సైబర్ అటాక్స్ ఎలా అవుతాయని చెప్పి లీవ్ ద వరల్డ్ బిహైండ్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో ఒక సినిమా కూడా ఉన్నది, జూలియా రాబర్ట్స్ అని యాక్ట్ చేసింది. ఆ సినిమా చూపించారు మనకు మొత్తం ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అటాక్ జరిగితే
ప్రపంచం ఎలా ఉంటుంది అని వాళ్ళు చూపించారు. మొత్తం మీకు కమ్యూనికేషన్స్ పోయి, కార్లు యాక్సిడెంట్ అయిపోయి, ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్ అయిపోయి, షిప్పులు కోస్ట్ కి క్రాష్ అయిపోయి, జంతువులు కూడా వాళ్ళకి డైరెక్షన్ మొత్తం మారిపోయి ఏం చేయాలో తెలియక పట్టణాలకు వచ్చేయడము, ఇటువంటివి చాలా చూపించారు. ఎలా మీ మెడికల్ రికార్డ్స్ అన్ని వైపౌట్ అవుతాయి, మీ బ్యాంకుల్లో మీ అకౌంట్స్ అన్ని మాయమైపోతాయి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చూపించారు. అంటే ఆల్రెడీ ప్లానింగ్ జరుగుతోంది. అటువంటిది భారతదేశం మీద కనుక ఇటువంటి అటాక్స్ జరిగితే తట్టుకునే శక్తి మనకు ఉన్నదా? కాబట్టి సుదర్శన్ చక్ర అన్నది అన్ని యాంగిల్లో మన మీద జరిగేటువంటి దాడులు, సైబర్ అటాక్స్ కావచ్చు, లేదా ఇటువంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కావచ్చు, లేదా మన టెక్నాలజీని వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ప్రయత్నాలు కావచ్చు, లేదా వాళ్ళ శాటిలైట్స్ మన మీద ఎటువంటి దుశ్చర్యలు చేయడానికి ప్రయత్నం చేసినా అవి అటువంటి అంశాలు కావచ్చు. ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు లాంగెస్ట్ రేంజ్ S-500 ఇప్పుడు రష్యా ఆఫర్ ఇచ్చింది. బహుశా మనం ఆపరేషన్ సుదర్శన్ లో మన దేశంలో అది కూడా తయారు చేయబోతున్నాం. ఆపరేషన్ విష్ణు అని చెప్పేసి, విష్ణు అన్న శక్తి ఒక అస్త్రం మనం తయారు చేస్తున్నాము. అది లాంగ్ రేంజ్ S-500 లాంటిది మనం తయారు చేస్తున్నాం. కాబట్టి ఆ S-500 కావచ్చు, S-400 కావచ్చు, లేదా మనకు పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ కావచ్చు, ఆకాష్ కావచ్చు, వీటిని అనుసంధానం చేసి ఈ రోజు ఉన్నటువంటి ఆకాష్ తీర్ కావచ్చు, V-షార్ట్లు కావచ్చు, మ్యాన్ పోర్టబుల్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కావచ్చు, ఇటువంటివి మల్టీ ప్రాంగ్ అన్ని కూడా అనుసంధానం చేసి దేశానికి ఒక రక్షణ కవచం ఇచ్చేటువంటి దిశగా ఈ సుదర్శన్ అన్నది ప్లాన్ చేస్తున్నారు. దాని యొక్క కల్పన అది. కాబట్టి దీనికి సమయం పడుతుంది. 10 ఏళ్ళు అన్నారు. యాక్చువల్గా ఇవన్నీ కూడా జరిగితే కన్నా 15-20 ఏళ్ళు పట్టాలి యాక్చువల్గా. కానీ 15-20 ఏళ్లలో టెక్నాలజీ మారిపోతుంది. ఇంకా కొత్త కొత్త వస్తాయి. ఇప్పుడున్నటువంటి మనం అనుకున్నటువంటి ఆర్కిటెక్చర్ అప్పుడు పని చేయకపోవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనం రఫాయల్ కొనేసరికి రఫాయల్ అది 4.5 జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్, అప్పటికి 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రపంచంలో వచ్చేసాయి. ఇప్పుడు 6th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి టెక్నాలజీ మారిపోయే కొద్దీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని ఎలా మనం వాటి నుంచి మన దేశాన్ని రక్షించుకోవాలన్నది కూడా దీంట్లో డైనమిక్ గా ఉంటుంది. కాబట్టి 10 ఏళ్ళు అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చారు మోదీ గారు. ఇప్పుడు ఉన్నటువంటి థ్రెట్ పర్సెప్షన్ ఆధారంగా మనకు 10 ఏళ్ళు పడుతుంది. రాబోయే కూడా వాటిని మనం ఎదుర్కోవాలంటే ఇంకా సమయం పట్టేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను ఇప్పుడు సీరియస్ గా మనం కనుక ఆలోచన చేసి దానికి ఏదో నిర్ణయం తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ముప్పు వచ్చినప్పుడు మనం దానికి సిద్ధంగా లేకపోయేటువంటి ప్రమాదం ఉంది. ఆపరేషన్ సింధూర్ లో మన వీక్నెస్లు ఏంటి, శత్రువు యొక్క వీక్నెస్లు ఏంటి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలలో ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎక్కడ వీక్నెస్లు ఉన్నాయి, దాన్ని ఎలా పూడ్చాలి, ఈ అంశాలన్నీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చారు. తొందరగా నిర్ణయానికి వచ్చారు. 2-3 నెలల్లోనే నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇది ఇప్పటిప్పుడు అయ్యేటువంటి పరిష్కారం కాదు. ఇది దీనికి కనీసం 10 ఏళ్ళు పడుతుంది అని చెప్పి నిర్ణయించారు. కాబట్టి ఆపరేషన్ సుదర్శన్ చక్ర అన్నదానికి దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ నేను చాలా తక్కువే చెప్పానని చెప్పాలి. ఎలక్ట్రానిక్ వార్ సూట్ లో వెళ్తే కనుక చాలా ఉంటాయి. దాంట్లో కొత్త 5G టెక్నాలజీ వస్తోంది. తర్వాత మనకు మషిన్ లెర్నింగ్ అంటున్నారు, తర్వాత మనకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటున్నారు, ఇటువంటివి చాలా వస్తున్నాయి. హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని, తర్వాత మనకు శాటిలైట్ ఇంటెలిజెన్స్ ని, తర్వాత ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ని, వీటిని అనుసంధానం చేయగలిగినటువంటి టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఎన్నో అంశాలలో మనం మన ప్రపంచంలో జరుగుతున్న చూస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ లాంటి దేశం ఏం తప్పులు చేసింది, అమెరికాకి ఎటువంటి వీక్నెస్లు ఉన్నాయి, చైనాకి ఎటువంటి వీక్నెస్లు ఉన్నాయి, రష్యా ఏం తప్పులు చేస్తోంది, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ముందు రాబోయే యుద్ధాలకు సరిపడినటువంటి, అప్పుడు మన దేశాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరాల దృష్ట్యా ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ గా మోదీ గారు ప్లాన్ చేసి ఇది మన ముందర తీసుకొచ్చారు. ఓకే, అయితే గిరిధర్ గారు ఇది పూర్తి స్థాయిలో గనక అందుబాటులోకి వస్తే ది మోస్ట్ పవర్ఫుల్ సిస్టమ్ అవుతుందా, డిఫెన్స్ సిస్టమ్ అవుతుందా? ఈవెన్ ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇజ్రాయెల్కి అందుబాటులో ఉన్నటువంటి ఐరన్ డోమ్ కానివ్వండి, లేకపోతే అమెరికాకు 1-2 ఇలాంటి గోల్డ్ అనేది చెప్పారు, వాటికి మించి శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థలాగా తయారవుతుందా, లేకపోతే దానికి ఈక్వల్గా ఉండేటువంటి అవకాశం ఉందా పూర్తి స్థాయిలో కనుక మనకి అందుబాటులోకి వచ్చినటువంటి పక్షంలో? సంకల్పం అదే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు ప్రతి దేశానికి వాళ్ళ సెక్యూరిటీ రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఆ దేశానికి సంబంధించిన భౌగోళిక విషయాలు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రు శక్తి కావచ్చు, దాని ఆధారంగా వాళ్ళ దేశాన్ని రక్షించుకోవడానికి వాళ్ళ టెక్నాలజీని వాడుకుని వాడు ఏదో చేసి, మన దేశంలో ఉన్నటువంటి మన రిక్వైర్మెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి దీని ఆధారంగా మనం ఏం చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాం. న్యూక్లియర్ అటాక్ కూడా థ్రెట్ ఇచ్చాడు అసెంబ్లీ. న్యూక్లియర్ అటాక్ చేయడానికి అతను ఆలోచన వాళ్ళ సిస్టమ్ లో ఆలోచన పుట్టంగానే అక్కడక్కడే కట్ చేయగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే
న్యూక్లియర్ బాంబు ప్రపంచం మీద పడినా కానీ కూడా ప్రపంచం అంతా కూడాను 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని స్టేట్మెంట్ ఏమన్నాడు ఆయన, మా ఉనికి దెబ్బతిని మేము కనుక మా అస్తిత్వానికే దెబ్బ తగిలితే మాతో పాటు సగం ప్రపంచాన్ని మాతో పాటు తీసుకొని ముంచుతామన్నాడు ఆయన. అంటే దాని అర్థం అదే, ఒక్క న్యూక్లియర్ దాడి పాకిస్తాన్ మన మీద చేసినా, మనం వాళ్ళ మీద చేసినా, లేదా ఒకరి మీద ఒకరు 2 బాంబులు వేసుకున్నా అయిపోయింది. మొత్తం ప్రపంచం అంతా కూడాను కంప్లీట్ గా ఒక విధమైనటువంటి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్లస్ ఈ రేడియేషన్ అనేది ఎక్కడ బాంబు పడిందో అక్కడే ఉండదు, డ్రిఫ్ట్ అవుతుంది. రేడియేషన్ అంతా కూడా చాలా ప్రాంతాలకు స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడెక్కడ స్ప్రెడ్ అవుతుంది చెప్పడం చాలా కష్టం అది. కాబట్టి ఈ ప్రమాదాలు మనకు ముందుగా ఉన్నాయి కాబట్టి ముందస్తుగానే ఎలా వీటిని మనం కౌంటర్ చేయాలి అన్న దిశగా మనం ప్లాన్ చేస్తున్నాం. రెండు, దీనిలో ఇందాక నేను చెప్పినట్టు డిఫెన్సివ్, ఆఫెన్సివ్ రెండు కూడా పెట్టాం. ఐరన్ డోమ్ వాళ్ళు పెట్టిన కూడా డిఫెన్సివ్, వాళ్ళ మీద వస్తున్నటువంటి అస్త్రాలని మాత్రమే ఛేదించగలిగినటువంటి టెక్నాలజీ దాంట్లో ఉంది. ఆఫెన్సివ్ వేరే ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్తాయి, ఇతరత్ర వాళ్ళ దగ్గర మిసైల్స్ కానీ వేరే స్ట్రక్చర్ ఉంది. మనం ఈ రెండింటిని కూడా అనుసంధానం చేస్తున్నాం. ఆఫెన్సివ్ శిశుపాలుని చంపడం కావచ్చు, సూర్యుడిని అడ్డుకోవడం కావచ్చు, 2 అంశాలు దీంట్లో అనుసంధానం చేస్తున్నాం. కాబట్టి టెక్నికల్ గా ఆయన చెప్పినటువంటి థియరిటికల్ గా వాళ్ళు మనం ఏది ప్రపోజ్ చేస్తున్నామో దాని ఆధారంగా ప్రపంచంలో దీని మించి ఏది లేదు అని మనం చెప్పుకోవాలి. బట్ ఆఫ్ కోర్స్ ఈ 10 ఏళ్లలో మిగతా దేశాలు ఊరికే ఉండవు కదా, వాళ్ళు కూడా చేస్తారు, ఏదో కొత్త ఆవిష్కరణలు చేస్తారు. కాబట్టి ఇది ఒక రేస్ లాంటిది. రేస్ లో పరిగెడుతూనే ఉండాలి, ఎవరు ఆగడానికి వీల్లేదు. ఆగాము ఊపిరి తీసుకోవడానికి అంటే కానీ ఇంకెవరు మనల్ని ఓవర్టేక్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి మన ఆలోచన, మనం చేస్తున్నటువంటి ఆలోచన ఒక విధమైనటువంటి పాజిటివ్ యాంగిల్ లో మనం చూడాలి. అది తప్పకుండా ఇటువంటి ఆలోచన ప్రస్తుతానికి అయితే ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. అది రష్యా అంతటానికి పెట్టుకొని వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో మనం చూస్తున్నాము. వాళ్ళు యుక్రెయిన్ వాళ్ళు మాస్కో మీద కొట్టగలుగుతోంది, వోల్గోగ్రాడ్ మీద కొట్టగలుగుతోంది. కాకపోతే ఈ రోజు అఫ్కోర్స్ జరిగింది 4 రోజులు యుద్ధం పాకిస్తాన్ తోటి. మనకు 4 రోజుల్లో వాళ్ళది ఒక్కటి కూడా మన మీద ఏమీ చేయలేకపోయింది. వాళ్ళ షహీన్ మిసైల్ ని కూడా, న్యూక్లియర్ బాంబు తీసుకురావాల్సినటువంటి మిసైల్ ని కూడా సిర్సా మీద మనం దాన్ని పేల్చేసాం. మనం చైనీస్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, వాటిని మనం నిర్వీర్యం చేశాము. అవి ఏం చేయాలో తెలియక కుప్పగూలు కింద పడిపోయి ఉన్నాయి, ఏమి ఎవరిని టచ్ చేయకుండా కింద పడి ఉన్నాయి. కాబట్టి మనకు ఈ యొక్క పర్సెప్షన్స్ అన్ని ఎవరు బలాబలాలు తెలుసు. కాబట్టి వాటి దృష్ట్యా మనం ఈ యొక్క సుదర్శన్ చక్రం అనేది ఏదైతే మనం సంకల్పించామో తప్పకుండా మీరు అన్నట్లు బహుశా ఈ రోజు ప్రపంచంలో దానికి మించింది లేదని అనుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు బహుశా మిగతా వాళ్ళు కూడా ఊరుకోరు, వాళ్ళు కూడా అటువంటి ప్రత్యామ్నాయాలు తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తారు. చివరిగా సార్, ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తున్నదేనా, లేకపోతే ఇందులో కూడా మనం రష్యా సహకారమో లేకపోతే ఇంకో దేశం యొక్క సహకారం ఏమైనా తీసుకున్నటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నారా? కాంపోనెంట్స్ కానీ విడిభాగాలు కానీ ఇవన్నీ కూడా మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది ఆత్మనిర్భరత దృష్ట్యానే మన దేశ రక్షణ కోసం మనమే చేస్తామని చెప్పారు. కాబట్టి మిగతా దేశమే ఉండదు. కాకపోతే మనకి ఈ రోజు ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ ప్రపంచంలో 100% అన్ని మన దేశంలోనే మనం చేయగలిగినటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కొన్ని మెటల్స్, ఫర్ ఇన్స్టెన్స్ రేర్ ఎర్త్ మినరల్స్, దీంట్లో పెట్టవలసినటువంటి కొన్ని ఎలక్ట్రానిక్స్ లో, టెక్నాలజీలో ఇప్పుడంతా కూడా రేర్ ఎర్త్ మినరల్స్ రమారమి 90% చైనా అధీనంలో. కాబట్టి చైనా మీద కొంత డిపెండ్ అవ్వాల్సిన మనకి తప్పని పరిస్థితి రావచ్చు. అంటే కొన్ని కాంపోనెంట్స్, ఫర్ ఇన్స్టెన్స్ మనకు చాలా ఎక్కువ హీట్ లో మిసైల్స్ కానీ మన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ చాలా స్పీడ్ లో పెడుతున్నప్పుడు వేడి దాంట్లో విపరీతంగా ఉంటుంది. ఆ వేడికి తట్టుకోగలిగినటువంటి మెటీరియల్ కాంబినేషన్ కావాలి. రేర్ ఎర్త్ మినరల్స్ లో కొన్ని మినరల్స్ ఏంటంటే ఎంత వేడినా తట్టుకోగలిగినటువంటి క్షమత ఉన్నటువంటి కొన్ని మెటల్స్ ఉన్నాయి. అటువంటివి మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. 100% మనం భారతదేశంలో చేస్తామని చెప్పలేము, కానీ దాని కోర్ టెక్నాలజీ మన దగ్గరే ఉంటుంది. కాకపోతే ఇంకేదో అర్జెంట్ అనేది తెచ్చుకుంటాం, ఇంకెవరో తెచ్చుకుంటాం, కానీ దాని టెక్నాలజీ, దాన్ని తయారు చేసేటువంటి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ మన దగ్గర ఉంటుంది. దాంట్లో ఇంజిన్ కావచ్చు, దాంట్లో బేసిక్ ఏ ఉంటే అది తప్పనిసరిగా పనిచేస్తుంది, ఏది లేకపోతే పని చేయదు అనుకుంటామో అటువంటివన్నీ మన దగ్గరే ఉంటాయి. మెటీరియల్ మనం ప్రపంచవ్యాప్తంగా తెచ్చుకున్నా బాధ లేదు. వాటిల్లో కూడా ఎంత వీలైతే అంత ఎవరు మనల్ని బ్లాక్ మెయిల్ చేయకుండా ఉండే దిశగా మనం దీన్ని ప్రత్యామ్నాయాలు చూసుకుంటాం. ఆల్టర్నేట్స్ ఉంటాయి మనకి. ఒకవేళ చైనా నుంచి మనం కొన్ని మెటీరియల్స్ తెచ్చుకోవాలనుకున్నా కానీ కూడా బహుశా మనం ఆఫ్రికా నుంచో లాటిన్ అమెరికా నుంచో ప్రత్యామ్నాయాలు కూడా పెట్టుకుంటాం. ఓవరాల్ గా దీని యొక్క కంప్లీట్ డిజైన్, డెవలప్మెంట్, ప్రొడక్షన్, మేనేజ్మెంట్, అప్గ్రేడేషన్ ఇవన్నీ కూడా భారతదేశంలో చేతిలోనే ఉంటాయి. ఇంకొకరికి ఎవరికి ప్రమేయం లేకుండా ఉంటుంది. కొన్ని కాంపోనెంట్స్ ఒక 5-10% బయట నుంచి తెచ్చుకున్నా దానివల్ల మన ప్రాజెక్ట్ ఆగదు,
దానివల్ల వాళ్ళు మనం బ్లాక్ మెయిల్ చేయలేరు. అటువంటి ప్రోటోకాల్స్ పెట్టిన అంశం తర్వాతనే అక్కడి నుంచి ఏమైనా ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎస్, ఓకే ఓకే గిరిధర్ గారు, మరి ఇది ఈ లక్ష్యాన్ని, మహోన్నతమైనటువంటి లక్ష్యం ఇది, ఈ లక్ష్యాన్ని మనం మోదీ గారు చెప్పినట్టుగా 10 సంవత్సరాల్లోనూ ఇంకా వీలైతే ఇంకా త్వరగా సాధ్యపడితే త్వరగా చేరుకోవాలని, దీన్ని సాధించాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. మరి మా ప్రేక్షకులు కూడా ఈ మిషన్ సుదర్శన చక్రకి సంబంధించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయవచ్చు. అలాగే మా నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ నుంచి ఇంకా ఎలాంటి అంశాలని కోరుకుంటున్నారో కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయవచ్చు. తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.